నమస్తే, నేను మీ మధు. నటుడు శివాజీ అన్న మాటలైతే రోజు రోజుకి వైరల్ అవుతున్నాయి. ఆ యుద్ధం ఇప్పుడు అప్పుడే ముగిసేలా లేదు. మరీ ముఖ్యంగా అనసూయ టు శివాజీ ఈ రగడ తారస్థాయికి చేరిపోతుంది. శివాజీ అన్న ప్రతి మాటకు కౌంటర్ ఇస్తూ అనసూయ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నారు. అయితే నిన్న శివాజీ అన్నటువంటి రుణం తీర్చుకుంటాను ఖచ్చితంగా అవకాశం వస్తే అన్న ఈ పాయింట్ ని రైజ్ చేస్తూ అనసూయ కూడా తన లెవెల్లోనే కొన్ని మాటలైతే అన్నమైతే జరిగింది. అసలు అనసూయ ఎందుకు ఇంత రియాక్ట్ అవుతుంది, శివాజీ గారు అన్న మాటల్ని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు అనే గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. చూస్తున్నాం 3 days నుంచి అనసూయ టు శివాజీ గారి వారైతే తారాస్థాయికి అయితే చేరుతుంది. అయితే నిన్న శివాజీ గారు అన్న మాటలకి మళ్ళీ వెంటనే అనసూయ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అసలు ఎందుకు మీరు ఇంతగా రియాక్ట్ అవుతున్నారు అనసూయ? అది ఆవిడనే అడగాలి, నన్ను అడిగితే నేను చెప్పలేను. కానీ అసలు శివాజీ గారు మాట్లాడిన మాటకి మనం కనుక అర్థం తీసుకుంటే ఆయన మొన్న 2 హీరోయిన్లకు అట్లా జరగడం దాన్ని దృష్టిలో పెట్టుకుని అని ఉంటారు. ఇక్కడ ఓవరాల్ సెలబ్రిటీస్ని అన్నట్టు కాదు, లేకపోతే అనసూయ గారిని అన్నట్టు కాదనేది నాకు అనిపించింది, నాకు తెలీదు. అయితే నిన్న అనసూయ గారు మాట్లాడటం జరిగింది, కౌంటర్ ఇవ్వటం జరిగింది. మీరు చెప్పినట్టుగా నేను కేసు కూడా వేస్తాను అని బెదిరించడం కూడా జరిగింది ఆవిడ. సరే, కేసులు వేసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. నిధి అగర్వాల్ కూడా మీరు మమ్మల్నే తప్పుపడతారు, మాబుని తప్పుపట్టారు మీరు అన్నట్టు మాట్లాడారు. సో దాని మీద కూడా నిన్న నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు బట్టలు వేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకునే హక్కు అనసూయ గారికి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సెలబ్రిటీయే కాదు, ఈవెన్ సాధారణ వ్యక్తులకు కూడా ఉంటుంది. వీళ్ళు సెలబ్రిటీస్ అనే పదం ఇప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యాక పదం యాడ్ చేస్తున్నారు అంతే. అదర్వైజ్ దే ఆర్ ఆల్సో హ్యూమన్స్, దే ఆర్ ఆల్సో, అంటే ముఖ్యంగా మహిళలు. ఇక్కడ ఫెమినిజాలు ఏయిజాలు నేను మాట్లాడినాడు, ఫెమినిజం గురించి కూడా మాట్లాడారు. కాకపోతే ఏంటంటే అసలు ఫెమినిజం అనే పదానికి అర్థం ఏంటి, ఫెమినిజం ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చిందో అవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి ఫెమినిస్టులు అనేవాళ్ళు ఏ రకంగా మారారు, అసలు ఫెమినిస్టులు చెప్పిన అంటే స్వేచ్ఛ అనేది మనం మాట్లాడితే ఇక్కడ అది మనం మాట్లాడుకోలేం. ఎందుకు మాట్లాడుకోలేమంటే చిన్న సబ్జెక్ట్ కాదు. స్వేచ్ఛ అనేది చలంగారి టైంలో ఏ రకంగా ఉంది, తర్వాత ఎట్లా మారింది, ఫెమినిస్టులు ఏ రకంగా మార్చారు, అసలు రాజకీయ స్వేచ్ఛ ఏంటి, మామూలుగా మహిళల స్వేచ్ఛ ఏంటి, మధ్యతరగతి వాళ్ళ స్వేచ్ఛ ఏంటి, గొప్పవాళ్ళ స్వేచ్ఛలేంటి, ఇలాగా కింది స్థాయి వాళ్ళ స్వేచ్ఛలేంటి. నిజంగా చెప్పాలంటే కింది స్థాయి వాళ్ళు నేను ఒగ్గేస్తాను అందనుకోండి, షీ హ్యాస్ ఎ రైట్. వాళ్ళు ఓలి కట్టేస్తారు, వాళ్ళు వదిలేసుకుంటారు. కానీ వదులుకోలేనిది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి. మళ్ళీ అప్పర్ ఇదిలో దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. కాబట్టి ఎప్పుడూ కూడా సమాజం ఏ అంశంలోనూ ఒకలాగా ఉండదు, అందరి విషయాల్లో కూడా సమానంగా ఉండదు, స్వేచ్ఛ విషయంలో కూడా సమానంగా ఉండదు. ఈ మంచి చెడు అనే దాన్ని పట్టుకుని వెళ్ళాడేది మధ్యతరగతి వాడు. కాబట్టి ఇప్పుడు ఈవెన్ అనసూయ గారు కూడా మధ్యతరగతి నుంచి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు. కానీ ఇవాళ సెలబ్రిటీ అనే హోదా వచ్చాక మాట్లాడే మాటలు వేరు, వేసుకునే బట్టలు వేరేగా ఉంటాయి. కానీ అది ఎందుకు వేసుకున్నారు అని అంటే నేను ప్రశ్నించకపోయినా ఫ్యాన్స్ అనేవాళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఫ్యాన్స్ మిమ్మల్ని కొన్ని అంశాల్లో మీరు నచ్చుతారండి, కొన్ని మీరు చేసే వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి దే హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు మీ సినిమాలు చూస్తారు, మీ సినిమాని హిట్ చేసి మిమ్మల్ని ఒక సెలబ్రిటీ స్థాయికి తీసుకొచ్చేది ఫ్యాన్స్. కాబట్టి దే హ్యావ్ ఎ రైట్, ఐ థింక్. ఆల్రెడీ శివాజీ గారు అన్న మాటలకి, అంటే రుణం తీర్చుకున్నాను అన్న మాటలకి మీ అవసరం నాకు రాదు, అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. అంతే కదా, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నా శరీరం నా ఇష్టం, నేను ఎలా పడితే అలా బట్టలు వేసుకుంటా అన్నదానికి కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు కౌంటర్ ఇచ్చారు. మనుషులకిను జంతువులకి తేడా ఉండాలి కదా, నీ శరీరం నీ ఇష్టం అని ఇష్టానుసారం వేసుకుంటే ఎలా అమ్మా, మహిళలు కొంచెం పద్ధతిగా ఉండాలని కౌంటర్ ఇచ్చారు. కానీ మళ్ళీ అదే వర్డ్ యూజ్ చేస్తున్నారు. అదే నేను అనేది, అందుకే ఫ్యాన్సే సమాధానం చెప్తారు. ఇప్పుడు మామూలు వాళ్ళు మాట్లాడితే ఒకటి, సినిమా వాళ్ళు మాట్లాడితే ఒకటి, ఫ్యాన్స్ మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి లెట్ దెమ్ సే దట్. ఇప్పుడు ఇవాళ ఆవిడ నా శరీరం నా ఇష్టం అన్నా, లేదు యువకులకి చెప్పండి మీద పడొద్దనంటే మీరు రమ్మని చెప్తున్నారు, మేము పలానా చోటికి ప్రారంభోత్సవానికి వెళ్తున్నామని మీరే చెప్తారు, వాళ్ళు వచ్చాక మీద పడతారు. అందుకే కదా మనం చెప్పాము, నిన్న కూడా చెప్పాను నేను. సో మీ బౌన్సర్స్ని మీరు పెట్టుకోండి, మీ సెక్యూరిటీ మీరు చూసుకోండి, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఎందుకంటే మీరు నేను బట్టలు వేసుకోకుండా వస్తాను అన్నప్పుడు దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేకెన్ కేర్ ఆఫ్. ఇప్పుడు మీ భర్తగా అంగీకరించారు, మీకు మంచి భర్త ఉన్నారు, స్నేహితులు ఉన్నారు అని అన్నారు, గుడ్. మీ భర్త మిమ్మల్ని అలాగా అంగీకరిస్తున్నారంటే అది కూడా వెళ్ళండి, గుడ్. దాని గురించి కూడా మనం ఏం కమెంట్ చేయం. అంటే అది అతని ఇష్టం, ఆవిడిష్టం.
ఇప్పుడు ఆవిడ నా శరీరాన్ని నేను 10 మందికి చూపించుకుంటాను అనుకుంటే చూపించుకోండి. ఇప్పుడు సరుకు లేకపోతే సామాన్లు అనేది అతను అన్నాడని చాలామంది కోపం వచ్చింది. మొన్న పెద్ద సినిమాలో మరి చికిరి చికిరి పాటలో అది వాడాడు కదా అబ్బాయి, బాలాజీ అన్న రైటర్ రాశాడుగా. మరి అప్పుడు అతను ఆ మాట అనగానే నేను నీ సామాన్లు చూసి నీ సరుకు చూసే ఫిదా అయ్యాను అన్నప్పుడు మీరు జాన్వీ కపూర్ని ఎలా చూపించారు? మరి అది తప్పుగా మీకు అనిపించదా? ఇప్పుడు ఆడవాళ్ళు వంపు సంపులు చూసే కదా మగవాళ్ళు ఫిదా అవుతారు, ఉన్న ఫ్యాక్ట్ అది. ఇప్పుడు చాలామంది అంటే మగవాళ్ళ మనస్తత్వాలు అని కాదు, ఈవెన్ అమ్మాయిలు కూడా ఆడవాళ్ళు కూడా భర్తలో ఒక హీరోని చూసుకుంటారు, భార్యలో ఒక హీరోయిన్ని చూసుకునే కాపురాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారో తెలీదు, తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంటారు, విధి లేక చేసుకుంటారు, డబ్బుల కోసం చేసుకుంటారు, పెద్దవాళ్ళ మాట కోసం చేసుకుంటారు, కాపురాలు చేస్తారు. ఎంతో అందమైన హీరోలు కూడా అనాకారి ఆడవాళ్ళని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాపురాలు చేస్తారు, వాళ్ళు తిరుగుళ్ళు తిరుగుతారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి, ఎవరినైనా సరే హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, మరి ఆడవాళ్ళు ఇట్లాగా మీద పడిపోయి కాపురాలు కోల్చే వాళ్ళని ఏం చేయాలి మరి? ఇప్పుడు మీరు మీ శరీరాన్ని చూపించి మగవాడిని అట్రాక్ట్ చేసి పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, పెళ్ళైన మగవాడిని ఇది చేసి మరి అక్కడ ఆ భార్యకి ఎంత బాధ ఉంటుంది? మరి దాన్ని ఏమంటారు మీరు? అలాంటివి ఎందుకు మీరు ఖండించరు? మీ బట్టల వరకు మీ స్వేచ్ఛ, మరి ఈ స్వేచ్ఛ ఏంటి? వేరే వాళ్ళ కాపురం కూల్చడం అనే స్వేచ్ఛ ఏంటి? కొంతమంది అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారుగా. మరి వాళ్ళని కూడా మీరు కౌంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఆవిడెవరు చిన్మయి ఒక పోస్ట్ పెట్టింది, మగవాళ్ళ మీద కూడా రేపులు జరుగుతున్నాయి, మీరు చెప్పండి, మగవాళ్ళు కూడా చీరలు కట్టుకోవాలా, మీరు ప్రకృతి అంటారు కదా, నేను మీ సమాజంలో బతుకుతున్నాను. ఈ సమాజంలో మీ సమాజంలో బతకమని ఎవరు చెప్పలేదు కదా ఎవరికి. ఇప్పుడు చిన్మయ్య గారు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, మనకి నచ్చినప్పుడు మన భారతదేశంలో ఉండక్కర్లే. హూ ఆస్క్డ్ యూ టు స్టే? ఇప్పుడు మీకు బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఎలా ఉందో మీకు నచ్చిన చోట బతికే స్వేచ్ఛ కూడా ఉంది. నో ప్రాబ్లం, వెళ్ళి పాకిస్తాన్లో హ్యాపీగా బతకండి, బంగ్లాదేశ్లో హ్యాపీగా బతకండి, ప్రపంచంలో ఎక్కడైనా బతకండి. ఎందుకు ఇక్కడ ఉండడం? ఇక్కడ ఉంటూ నేనేదో మీ సమాజంలో ఉంటున్నాను, మీకోసం ఉంటున్నాను, నా కొడుకుని ఎలా పెంచాలో మీరు చెప్పండి అంటే మీరు ప్రపంచాన్ని అడిగి సమాజాన్ని అడిగి మీ కొడుకుని కనలేదుగా. ఇప్పుడు మీరు కొడుకుని కనే ముందు నేను కొడుకుని కంటున్నానండి, మీరు నాకు గైడెన్స్ ఇవ్వండి, నేను ఎట్లా నా కొడుకుని పెంచాలో అని మీరు ఆ రోజు అడిగితే ఈరోజు మీ కొడుకుని ఎలా పెంచాలో ఆ రోజు సమాధానం ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఇస్తారు. అవునా? మరి ఆ రోజు మీ ఇష్టానికి మీరు కన్నారు, అది మీ ఇష్టం, అది మీ చాయిస్. పిల్లల్ని కనాలా వద్దా అనేది కూడా భార్యాభర్తల చాయిస్ అది. కాబట్టి ఇవాళ కొత్తగా నా కొడుకుకి ఎట్లా పెంచాలో చెప్పండి, ఏం బట్టలు వేయాలో చెప్పండి అంటే ఇప్పుడు బట్టలు వేసుకోమంటేనే కదా ఇంత రాద్ధాంతమైంది. మళ్ళీ మీ కొడుకుని ఏ బట్టలు వేసుకోమని ఎవడు చెప్తాడు? ఇంకొక విషయం ఏంటంటే అనసూయ గారు, అభద్రతా భావం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఎక్కడ చేజారిపోతుందో అన్న రీతిలో ఇలాంటి మాటలు మాట్లాడతారు అన్న రీతిలో కూడా. అంటే ఎవరు చేజారిపోతారు? ఇప్పుడు ఎవరి భార్యాభర్తలు ఆలోచించుకునే విషయాలు అవి. భార్య భర్త చెప్పు చేతల్లో ఉండాలా, లేకపోతే భర్త భార్య చెప్పు చేతల్లో ఉండాలా? లేదు ఈ అమ్మాయి నా చేయి జారిపోతుందని భర్త అనుకుంటాడా? అది వ్యక్తిగతాలు అవి. ఇప్పుడు ఆయనకి అభద్రతా భావం ఏముంది? ఇప్పుడు హీరోయిన్స్ ఎలా ఉంటే ఆయనకెందుకు? అది వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళు కాదు కదా, ఆయన కుటుంబ సభ్యులు కాదు కదా. సినిమా ఇండస్ట్రీ అనేది కుటుంబం అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, నా వాళ్ళు అనుకుని మాట్లాడితే అమ్మ మీరు ఆయన మాట్లాడిన పదాలు తప్పై ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వాడారు కాబట్టి ఆ పదం వాడి ఉండొచ్చు, కానీ అది తప్పే, ఆయన ఒప్పుకున్నాడు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడానని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు తీసుకెళ్ళదలుచుకుంటే ఎంత దూరం అయినా వెళ్తుంది, లేదు ఇలాంటి విషయాల్లో ఆర్గ్యూ చేసుకుంటూ వెళ్తాను నేను అనుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. కాకపోతే ఏంటంటే పనికిమాలిన వాదనలు ఇవన్నీ నా దృష్టిలో. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన సారీ చెప్పాడు, ఆ ఇష్యూ అయిపోయింది అంతే. ఎలాగ మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకుంటారు, దాన్ని మంచి చెడు భరించాల్సింది కూడా మీరే, దానికి సమాజానికి ఏవి సంబంధం లేదు. మీ సమాజంలో ఉంటున్నాను అంటే మీరు ఎక్కడి నుంచైనా దిగొచ్చారా? మీరు వేరే సమాజం నుంచి వచ్చారా, వేరే లోకం నుంచి వచ్చారా? ఇక్కడున్నవా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కదా. ఇవాళ కొత్తగా ఇది మీ సమాజం అని ఎందుకు అంటున్నారు? అది మనకి వాళ్ళు చెప్పాలా క్లారిటీ. అందుకని మీరు మీ ఇష్టానికి మాట్లాడతాను అని మళ్ళీ ఎదరవాళ్ళు మాట్లాడకూడదు అనడం కూడా తప్పే కదా.
మీరు మా సమాజంలో ఉన్నప్పుడు మీరు మాకు తగ్గట్టు ఉండాలనుకున్నప్పుడు ఇట్లా మాట్లాడకూడదు. కాదు ఇది నా సమాజం అనుకుంటే దానికి తగ్గట్టు మీరు ఉండండి. దాని గురించి ఏమీ ఇష్యూస్ లేవు. ఇష్యూ వల్ల ఏంటంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు తప్పు, ఆ 2 మాటలు తప్పు ఎగ్జాక్ట్లీ. ఆయన దానికి సారీ చెప్పాడు, అయిపోయింది. ఏదేమైనా సరే మరి ఈ వివాదం ఎంతవరకు దారి తీస్తుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.